బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో చర్చనీయాంశమైన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నివేదికను ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ ను 2 సార్లు, ఐఏఎస్ అధికారి అరవింద్ ను 3 సార్లు ఏసీబీ ప్రశ్నించింది. అనుమతి రాగానే ఇద్దరిపై ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లుగా సమాచారం. 4 రోజుల క్రితం ఏసీబీ డీజీ విజయ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణలో చర్చనీయాంశమైన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నివేదికను ప్రస్తుతం ఏసీబీ అధికారులైతే రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, మొత్తానికి ఏసీబీ అధికారులైతే ఒక నివేదికను ప్రభుత్వానికి అందించారు. సో నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనుకోవచ్చు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి? మొత్తం మీద మనం చూస్తున్నాం ఫార్ములా ఈ కార్ రేస్ తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. దీంట్లో గతంలో మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ A1గా ఉన్నాడు, A2గా అరవింద్ కుమార్ ఉన్నారు, A3గా ఇప్పటికే దీంట్లో ఉన్నటువంటి 3 నిందితులతో పాటు FEO కంపెనీకి సంబంధించి కూడా పలుమార్లు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు సంబంధించి కూడా కేటీఆర్ 4 సార్లు, అరవింద్ కుమార్ 5 సార్లు హాజరయ్యారు. ఆయన అమెరికాలో ఉన్నా కూడా హైదరాబాద్ రప్పించి కూడా ఆయన్ని విచారించినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి ఏసీబీ ఒక నివేదిక సమర్పించింది. ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ ప్రాసిక్యూషన్కు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించి కూడా ఉన్నటువంటి ఆధారాలు, జరిగినటువంటి ఏదైతే క్విడ్ ప్రోకోకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇది FEO కంపెనీకి కోట్ల రూపాయలు HMDA నిధుల మళ్లింపుకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా RBI నిబంధనలు ఉల్లంఘించి చెల్లింపులు జరిపారు అన్న అంశానికి సంబంధించి కూడా, ఎందుకంటే పాలనాపరమైనటువంటి ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం ఓవరాల్గా ఒక మంత్రిగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో IAS అధికారిగా ఉన్నటువంటి అధికారులు వాటిని బ్యాంకు ద్వారా చెల్లించిన అంశానికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలు ఏసీబీ సేకరించింది. దీంట్లో మనీ లాండరింగ్తో పాటు RBI నిబంధనల ఉల్లంఘనతో పాటు అవినీతితో పాటు పలు IPC సెక్షన్ల కింద కూడా కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలనే అంశం పైన ఇప్పటిదాకా ఏసీబీ దర్యాప్తులో ఎలాంటి అంశాలు వెలుగు చూశాయి అంటే ఈ యొక్క ప్రాజెక్టు అంశానికి సంబంధించి కూడా ఈ కార్ రేసింగ్ నిర్వహణ, ఆ కంపెనీకి సంబంధించి అంటే ఎలాంటి ప్రభుత్వానికి లాభం లేకుండా నష్టం జరిగే విధంగా ప్రవర్తించారు, HMDA నిధులను మళ్లించారు అన్న అంశానికి సంబంధించి ప్రధాన ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ కేసులో అంటే ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నాడు, గతంలో మంత్రిగా పనిచేశాడు, 10 సంవత్సరాలు కేటీఆర్ మంత్రిగా ఉన్నాడు, సీనియర్ IAS అరవింద్ కుమార్తో పాటు ఉన్నటువంటి ఇతర అధికారులకు సంబంధించి కూడా వాళ్ళపైన ప్రాసిక్యూషన్కు ముందుకు వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖ చీఫ్ సెక్రటరీకి చేరింది. చీఫ్ సెక్రటరీ సంబంధించి కూడా అవసరమైతే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఆదేశించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ప్రాసిక్యూషన్ సంబంధించి కూడా ప్రభుత్వ అనుమతి తరువాయిగా మిగిలింది. మరి ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది, ఎలాంటి అనుమతులు ఏసీబీకి ఇస్తుందో చూడాలి. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా కీలకమైనటువంటి అనేక ఆరోపణలు కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో క్విడ్ ప్రోకో జరిగింది అంటే ఖచ్చితంగా తద్వారా అంతిమంగా FEO కంపెనీకి నిధులు చెల్లించిన తర్వాత ఆ నిధులు తిరిగి ఎవరికి వెళ్ళాయి అన్న అంశానికి సంబంధించి కావచ్చు, ఎందుకు నిధులు చెల్లించాల్సి వచ్చింది అన్న అంశం కావచ్చు, ఎక్కడెక్కడ వాళ్ళు తిరిగి పెట్టుబడులు పెట్టారు ఈ డబ్బును అనే అంశానికి సంబంధించి కావచ్చు, పూర్తిగా ఏసీబీ కొన్ని కీలక ఆధారాలు సేకరించింది. పలుమార్లు విచారించినటువంటి నేపథ్యంలో కూడా అరవింద్ కుమార్తో పాటు ఇతర అధికారులు ఇచ్చినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా ఇప్పటికీ ఒక నివేదిక రూపొందించింది. ఆ నివేదిక సంబంధించి కూడా తదుపరి ప్రాసిక్యూషన్కి సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశంపైన కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక నివేదిక రూపంలో కూడా కోరడం జరిగింది. తర్వాత చూడాలి, మరి ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసు విషయానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్తో పాటు గతంలో మంత్రిగా ఉన్న సమయంలో జరిగినటువంటి అంశానికి సంబంధించి కూడా అతనిపై ప్రాసిక్యూషన్ జరిగేందుకు మరి గవర్నర్ పర్మిషన్ అవసరమా, లేదంటే స్పీకర్ నోటీసులో పెట్టి దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకుంటారు. ఇక IAS అధికారుల విషయానికి సంబంధించి కూడా CS నోటీసులో ఈ యొక్క అంశాన్ని పెట్టి కూడా తదుపరి చర్యలకు ముందుకెళ్లే అవకాశం CS కూడా ఈ కేసులో జరిగిన అక్రమాలన్నీ కూడా నివేదిక ద్వారా ఏదైతే చూపినట్టయితే ఖచ్చితంగా వీళ్ళు నేరానికి పాల్పడ్డారన్న ఆధారాలు మా దగ్గర ఉన్నాయని కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో కూడా ప్రాసిక్యూషన్కి ముందుకు వెళ్లాలని ఒకవేళ ఆదేశిస్తే తదుపరి అరెస్టులు ఉంటాయా, లేదంటే ఛార్జ్షీట్ మాత్రమే ఫైల్ చేస్తారా అన్న అంశానికి సంబంధించి చూడాలి.
ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకోబోతోంది. ఈ అంశానికి సంబంధించి ఏసీబీ మాత్రం ఒక పూర్తి స్థాయిలో కూడా జరిగినటువంటి అక్రమాలు అంతిమంగా ఎలా ఫస్ట్ అనుమతి తీసుకున్నారు, ఆ తర్వాత ఆ నిధుల మళ్లింపుకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించారు, ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. పిఎంఎల్ఏ కింద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసినట్టు ఈడీ కూడా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా విచారణ చేపట్టింది. కాబట్టి ఒక పక్కన ఈడీ విచారణ చేస్తూ ఉంటే ప్రస్తుతం ఏసీబీ మాత్రం దూకుడు పెంచింది. ఏకంగా ప్రభుత్వానికి ఒక నివేదిక పంపింది తదుపరి ప్రాసిక్యూషన్ సంబంధించి. మరి ప్రాసిక్యూషన్ సంబంధించినటువంటి విషయంలో ఎందుకంటే సిఎస్కు సంబంధించి కూడా అవసరమైతే మరోసారి విజిలెన్స్ నివేదిక కూడా అవకాశం విచారణకు కూడా ఆదేశించే అవకాశం లేకపోలేదు. అంటే ప్రభుత్వ నిధులకు సంబంధించి కూడా ఈ ప్రజాధనం వృధా అయిన నేపథ్యానికి సంబంధించి కూడా కొన్ని కోట్ల రూపాయలు 50 కోట్లకు పైగా ప్రజాధనం వృధా అయిన నేపథ్యంలో అవి ఎక్కడికి వెళ్ళాయి, అంతిమంగా ఎవరు లబ్ధి చెందారు, తద్వారా దాని రికవరీకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి కావచ్చు, అసలు మొత్తం జరిగినటువంటి దీని వెనకాల స్కామ్ ఎంత అనే అంశానికి సంబంధించి కూడా కేవలం అంతా తానే కేటీఆర్ యొక్క స్కామ్ పాల్పడ్డాడు A1గా ఇప్పటికే ఈ కేసులో అతన్ని ఏదైతే ఎఫ్ఐఆర్లో నమోదు చేశారో మరి పలుమార్లు కూడా ఆయన నేరుగా పిలిచి కూడా ఏసీబీ విచారించినటువంటి తీరు చూశాం. కానీ ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇచ్చినటువంటి వాంగ్మూలంతో పాటు అరవింద్ కుమార్తో పాటు ఇతర అధికారులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు కూడా సరిపోల్చుకున్నటువంటి ఏసీబీ దీంట్లో పక్కాగా అక్రమాలు జరిగాయి, ఎక్కడ నిబంధనలు పాటించలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ నిబంధనలతో పాటు కొన్ని క్రిమినల్ చర్యలతో పాటు ఆర్బీఐ నిబంధనలకు సంబంధించి చెల్లింపులు జరిపారు. ఇక మనీ లాండరింగ్ వ్యవహారం అయితే ఈడీ చూస్తూ ఉంది. కాబట్టి ఈ కేసులో ఫర్దర్ ఎలాగా ముందుకెళ్లాలి అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే విచారణ దాదాపుగా పూర్తి చేసినటువంటి ఏసీబీ ఫర్దర్ ఛార్జ్షీట్ దాఖలు చేయొచ్చు, లేదంటే అరెస్ట్ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఎలాంటి ముందుకు వెళ్ళాలన్నా ప్రభుత్వం అనుమతితో పాటు సిఎస్ అనుమతితో పాటు గవర్నర్ అనుమతి కూడా అవసరం ఉంటుంది, లేదంటే ఇక్కడ స్పీకర్ అనుమతి కూడా అవసరం ఉంటుంది. అంటే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు, ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఈ కేసులో ఫర్దర్ ప్రొసీడింగ్ ఎలా కొనసాగాలి అనే అంశానికి సంబంధించి ప్రభుత్వం కూడా అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకొని కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఏసీబీకి విచారణకు ఆదేశించినటువంటి ప్రభుత్వం ఇప్పటిదాకా దాదాపు 9 నెలల పాటు విచారణ జరిపింది. ఆ విచారణ నేపథ్యంలో కూడా పలువురిని విచారించింది, కీలకమైన సాక్ష్యాధారాలు కూడా సేకరించింది. ఏదైతే బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగిందో, ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ బ్యాంక్ స్టేట్మెంట్, ఆ బ్యాంక్ అధికారుల స్టేట్మెంట్ను కూడా పూర్తిగా నమోదు చేసినటువంటి ఏసీబీకి సంబంధించినటువంటి నివేదిక ప్రస్తుతం అయితే ప్రభుత్వానికి అందింది. మరి ప్రభుత్వం తదుపరి చర్యలకు సంబంధించి ఎలా ఆదేశించబోతుంది, దీనికోసం ఎవరెవరిని ఆశ్రయించబోతుందో చూడాలి. త్వరలోనే ఒక కీలక నిర్ణయం ఈ ఫార్ములా కార్ రేసింగ్ కేసులో కూడా ప్రభుత్వం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ వాసు.